సాంగ్స్తో, ఒక కొత్త స్టోరీతో, ఒక కొత్త ఫీజుతో, మెమరీ వర్డ్స్తో మీ ముందుకు వచ్చేసారు. అవునా అన్నయ్య, నిజమేనా? నిజమే జోసి. ఫ్రెండ్స్, మనం మీరు రెడీయా? మీరు రెడీ, నేను రెడీ, ఏసై కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెంత ఆలస్యం, ప్రార్థన చేసేసుకుని పాటలు పాడుకుందాం. ఏసై వందనాలు, ఈరోజంతా కాపాడినందుకు వందనాలు ఏసయ్య. పాటల్లో తోడుండండి ఏసయ్య, వాక్యంలో తోడుండండి ఏసయ్య, మెమరీ వర్డ్స్లో కూడా తోడుండండి ఏసయ్య, ఫీజులో కూడా తోడుండండి ఏసయ్య. ఈరోజంతా కాపాడినందుకు వందనాలు ఏసయ్య. సాయం చేయమని వేసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, మనం ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడుదాం.
క్రమశిక్షణ లేని వారికి క్రమశిక్షణ ఉండాలి అని నేర్పింది. కుందేలు ఎలా కాపాడుకోవాలో నేర్పింది. ఫ్రెండ్స్, మరి మనం కంఠస్థ వాక్యాన్ని చెప్పుకొని ఈరోజు ఒక కొత్త స్టోరీలోకి వెళ్దాం. అన్న నేను చెప్తాను చెప్తానమ్మను వెచ్చి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టుకొని వాడు తన ప్రాణాలను కాపాడుకొనును. వెరీ గుడ్ చూసి ఇప్పుడు నేను చెప్తాను. సామెతలు 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తనను కనిపెట్టుకొనువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఫ్రెండ్స్, కంఠస్థ వాక్యాన్ని నేర్చుకున్నారు కదా. మన మధ్యలో ఉన్న సండే స్కూల్ టీచర్ వచ్చి ఈరోజు ఒక కొత్త స్టోరీని చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అందరూ? ఇంతవరకు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, అదేవిధంగా యాక్షన్ సాంగ్స్ కూడా చేసుకున్నారు కదా. అందులో ఒక మంచి లెసన్ కూడా నేర్చుకున్నారు కదా పిల్లలు. చాలా చిన్న చిన్న జీవులు కదా, చీమ, బల్లి, మిడతలు, అదేవిధంగా కుందేలు, చాలా చిన్నవి కానీ అవి ఎంత మంచి మంచి లెసన్స్ మనకి నేర్పిస్తున్నాయో ఇది చెప్పాడు కదా, మీరందరూ విన్నారు కదా. మరి వాటిని చూసినప్పుడల్లా మనం అవేం నేర్పిస్తున్నాయో మనం గుర్తు తెచ్చుకోవాలి. ఓకేనా? అయితే లాస్ట్ వీక్ ఏం స్టోరీ నేర్చుకున్నాం, గుర్తున్నదా? ఓకే, వెరీ గుడ్. అందరూ చక్కగా గుర్తు పెట్టుకున్నారని అనుకుంటున్నా. మరి ఈ వారం కూడా ఇంకొక కొత్త స్టోరీని చెప్పుకుందాం. లాస్ట్ వీక్ ఎవరి గురించి నేర్చుకున్నాం? అబ్రహాము గురించి నేర్చుకున్నాం కదా. అబ్రహాము గురించి, అబ్రహాంకి ఒక కుమారుడు పుట్టేంత వరకు మనం నేర్చుకున్నాం. ఆ కుమారుడి పేరు ఏమని చెప్పుకున్నాం పిల్లలు? గుర్తుందా? ఇస్సాకు కదా. అబ్రహాం కుమారుడి పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు అంటే ఏమర్థం అని చెప్పాను? స్మైల్, నవ్వు కదా. పాపం అప్పుడు వరకు అబ్రహాం లైఫ్లో అంత సాడ్నెస్ ఉంటే ఇస్సాకు పుట్టిన వెంటనే అబ్రహాం లైఫ్లో ఏమొచ్చింది? నవ్వు వచ్చింది కదా. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం వస్తుందని మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు ఇస్సాకు గురించి నేర్చుకుందామా? మరి మీరందరూ చక్కగా ఆసక్తిగా ఉన్నారా నేర్చుకోవడానికి? నిజంగా చిన్నప్పటి నుండి ఈ యొక్క బైబిల్ స్టోరీస్ వీళ్ళందరి కోసం నేర్చుకున్నప్పుడు అవి మనం పెరిగిన తర్వాత కూడా మర్చిపోకుండా మనం ఏ విధంగా ఉండాలో మనకి గుర్తు చేస్తే పిల్లలు, అది చాలా ఆశీర్వాదకరం తెలుసా. మరి చిన్నతనం నుండి వాక్యాన్ని నేర్చుకోవడంలో ఆశ కలిగి ఉండాలి. మీరందరూ చాలా మంచి పిల్లలు కదా, వాక్యం నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. వెరీ గుడ్. మరి ఈరోజు ఇస్సాకు గురించి తెలుసుకుందాం. అయితే అబ్రహాం కుమారుడి పేరు ఇస్సాకు అని చెప్పుకున్నాం కదా. వాళ్ళ పేరెంట్స్ ఏంటి? ఇస్సాకు పేరెంట్స్ పేరు అబ్రహాము, సారా. వాళ్ళకి చాలా ఏజ్ అయిపోయిన తర్వాత ఇస్సాకు పుట్టాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఇస్సాకు పుట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు, అంత బాగానే ఉంది వాళ్ళ లైఫ్లో. అయితే ఒకరోజు ఏమవుతుందంటే అబ్రహాంని దేవుడు పిలిచి ఏమంటాడంటే, అబ్రహాము, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇచ్చాను కదా, అయితే నీ ఒక్కడైనా కుమారుణ్ణి నాకు ఇచ్చేసే అని అడుగుతాడు. నిజంగా చూడండి, అబ్రహాంకి ఒక్కడే కుమారుడు కదా, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ కుమారుణ్ణి నాకు ఇచ్చేసే, ఆ కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేసే అనగానే అబ్రహాము ఏం మాట్లాడలేదు తెలుసా, ఏం అనకుండా సరే ప్రభా ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చిన కుమారుడే కదా, నీకు ఇమ్మంటున్నావు కాబట్టి నేను ఇచ్చేస్తానని విశ్వాసం కొద్దీ దేవుని మీద నమ్మకంతో ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే ఇస్సాకు అప్పుడు యవనస్తుడు, మంచి యవనస్తుడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క అబ్రహాము ఏజ్డ్ కదా, ముసలివాడ అయిపోయాడు. అయితే అబ్రహాంకి దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాం ఏం చేస్తాడు? బలి ఇవ్వడానికి ఒక పర్వతం మీదకి తీసుకువెళ్తాడు. మోరియా పర్వతం మీదకి వాళ్ళు వెళ్తారు. అయితే వెళ్ళడానికి ఇప్పుడు అంటే మనకి ఏమేమి ఉన్నాయి? బస్సులు ఉన్నాయి, నెక్స్ట్ వెళ్ళడానికి ట్రైన్స్, తర్వాత ఫ్లైట్స్, ఇట్లా చాలా రకాల ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా మనకి. కానీ అప్పుడు అవేం లేవు కదా. వాళ్ళు ఎట్లా జర్నీ చేసేవారంటే గాడిదల మీద ప్రయాణం చేసేవారు.
అయితే చాలా దూరం గాడిదల మీద ప్రయాణం చేయాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బలికి కావలసిన కట్టెలు, నిప్పు, నెక్స్ట్ ఇంకా కొద్దిమంది పనివారిని ఇస్సాకుని అబ్రహాము తీసుకుని వెళ్తాడు. అట్లా నడుచుకుంటూ వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఇస్సాకు ఒక డౌట్ వస్తుంది. అయితే ఇస్సాకుకి నిన్నే ఇస్తున్నా అని అప్పుడు చెప్పలేదు. అయితే చెప్పకుండా ఏం చేస్తాడంటే తీసుకువెళ్ళినప్పుడు ఇస్సాకుకి ఒక డౌట్ వస్తుంది. బలి ఇవ్వడానికి ఏదైనా కావాలి కదా, గొర్రె పిల్లనో తర్వాత పొట్టేలో లేకపోతే ఇంకేదైనా కావాలి కదా బలి ఇవ్వడానికి. ఏమీ లేవు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలిచ్చే జంతువు లేదు. అయితే ఇస్సాకుకి డౌట్ వస్తుంది, అరే అన్నీ ఉన్నాయి డాడీ మనం బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, అయితే మన దగ్గర కట్టెలు ఉన్నాయి, అదేవిధంగా మరి నిప్పు కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ దేనిని బలిస్తాం డాడీ అని ఇస్సాకు అబ్రహాంని అడుగుతాడు, వాళ్ళ డాడీని అడుగుతాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పాపం అబ్రహాంకి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా, నిన్నే బలిగా ఇచ్చేస్తానని మనసులో అనుకున్నాడో మరి ఎట్లా బాధపడ్డాడో తెలియదు. కానీ అబ్రహాం ఏమంటాడు తెలుసా, గొప్ప మాట చెప్తాడు. యెహోవా ఈరే అంటే ఏంటో అర్థం తెలుసా పిల్లలు? దేవుడే చూచుకొనును, యెహోవా చూచుకొనును. ఆ బలి సంగతి, ఆ బలి పశువుని దేవుడే చూసుకుంటాడు, మనం వెళ్దాం నడు అని ఇస్సాకుతో చెప్తాడు. అప్పుడు ఇస్సాకు అబ్రహాము వాళ్ళందరూ కలిసి వెళ్తారు. ఆ కింద పని వారిని అక్కడే ఉండిపోమని చెప్తారు. వీళ్ళిద్దరు మాత్రమే కొండ మీదకి వెళ్తారు అన్నట్టు. వెళ్ళిన తర్వాత కట్టెలు అన్నీ పేర్ చేసి మొత్తం ఇస్సాకుని అప్పుడు తాళ్ళతోటి కట్టేస్తాడు, చేతులు కాళ్ళు కట్టేస్తాడు. అప్పుడు ఇస్సాకు ఏం మాట్లాడలేదు. డాడీ నన్ను ఎందుకు ఇట్లా కట్టేస్తున్నావు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అసలు ఏమి క్వశ్చన్ చేయలేదు తెలుసా. ఇస్సాకు ఏమి అడగకుండా మౌనంగా ఉన్నాడు. అట్లా పడుకోబెట్టేసి బలి ఇవ్వడానికి ఏం చేస్తారు, ఫస్ట్ ఇట్లా కట్ చేస్తారు కదా, కట్ చేసిన తర్వాత తర్వాత దేవుడు ఆ బలిని స్వీకరిస్తాడు కదా. అట్లా అబ్రహాము ఇస్సాకుని తాళ్ళతోటి కట్టేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఇట్లా కట్టి లేపడతాడు పిల్లలు. లేపిన తర్వాత ఇట్లా లేపి ఇట్లా పెట్టే లోపల అప్పుడు పైనుంచి దేవుడు పిలుస్తాడు, అబ్రహమా ఆగు అని అంటాడు. నిజంగా కొంచెం లేట్ అయితే ఇస్సాకుకి ఏమన్నా అవును కదా, కానీ దేవుడు చూడండి కరెక్ట్ టైంలో ఏమంటాడు, అబ్రహాము ఆగు ఆగు అని చెప్పి అబ్రహాంని ఆపుతాడు. ఆపిన తర్వాత నీ ఒక్కడే కుమారుడు కదా, ఇస్సాకు ఒక్కడే కదా, ఆ ఒక్కడే కుమారుడిని నాకు ఇవ్వడానికి నువ్వు అస్సలు వెనక్కి రాలేదు, నువ్వు చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి నీవు నీ కుమారుని రక్షించుకున్నావు అని చెప్పి ఇస్సాకుని తీసేసి ఆ పొదల్లో, అక్కడ అంతా కొండనే కదా, కొండలో ఏమేమి ఉంటాయి, చెట్లు ఉంటాయి, పొదలు ఉంటాయి, చిన్న చిన్న బుషెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పొదల్లో ఒక గొర్రెపిల్ల, ఒక పొట్టేలు కనిపిస్తుంది. దాన్ని తీసుకువచ్చి నువ్వు నాకు బలి ఇవ్వి అన్న వెంటనే అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు, దాన్ని తీసుకువచ్చి ఆ యొక్క దేవునికి బలి అర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇస్సాకు గురించి ఏం నేర్చుకోవచ్చో తెలుసా పిల్లలు? అయితే ఇస్సాకు చాలా బలవంతుడు అప్పుడు కదా, యవనస్తులకి చాలా బలం ఉంటుంది, చిన్నపిల్లలకు కూడా చాలా బలం ఉంటుంది కదా, ఒక 10, 12, 13 ఇయర్స్ వచ్చినాయి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, బలం ఉంటుంది. కానీ అబ్రహాంకి 100 ఇయర్స్ దాటేసినాయి అప్పటికి అబ్రహాంకి అంత బలం ఉంటుందా? ఉండదు. కానీ ఇస్సాకు దేవుని మాటకి విధేయత చూపించాడు. పేరెంట్స్ వాళ్ళ డాడీ మాట కూడా విధేయత చూపించాడు కదా. మనం బలి ఇవ్వడానికి వెళ్దాం కదా అంటే, నేను అంత దూరం ఎందుకు నడిచి వస్తాను డాడీ, నేను అవన్నీ ఎందుకు మోయాలి డాడీ, నేను రాను, నువ్వే వెళ్ళు, పనులను తీసుకుని వెళ్ళు అని చెప్పలేదు. అదేవిధంగా చేతులు కట్టేస్తున్నప్పుడు, బలిస్తున్నప్పుడు నేను ఎందుకు బలి అవ్వాలి, నాకు ఇంకా చాలా ఏజ్ ఉంది, నేను ఇంకా చాలా జీవితాన్ని చూడాలి, నువ్వు బలి అవ్వు, నువ్వు ముసలాడివి కదా, నువ్వు అవ్వు, నేను అవ్వను అని చెప్పి ఎక్కడా కూడా వాళ్ళ తండ్రికి ఎదురు చెప్పినట్లు మనం చూడం కదా. ఎంత మంచి విధేయత చూపించాడు ఇస్సాకు. నిజంగా ఈ రోజుల్లో పిల్లలు మీరందరూ మీ తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నారా? చిన్న మాట ఏమన్నా అంటే నీకు తెలియదు డాడీ, నీకు తెలియదు మమ్మీ అనేసి వాళ్ళని తిరస్కరిస్తున్నారు, వాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నారు. మరి ఇస్సాకు అట్లా ఎదురు మాట్లాడాడా వాళ్ళ డాడీకి? అస్సలకే ఎదురు మాట్లాడలేదు కదా. ఎంత చక్కటి మనకి ఎగ్జాంపుల్ని దేవుడు చూపిస్తున్నాడు కదా. మరి ఎంత చక్కటి లైఫ్ ఇస్సాకుది, ఎంత చక్కగా విధేయత చూపించాడు వాళ్ళ డాడీకి. పిల్లలు మీరందరూ కూడా దేవునికి విధేయులై ఉండాలి, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా విధేయత చూపించాలి. ఎప్పుడు కూడా పేరెంట్స్కి మనం ఎదురు మాట్లాడద్దు అస్సలకే కూడా. ఎందుకంటే పేరెంట్స్ని ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే మనకి పేరెంట్స్ని ఇచ్చారు కదా. మరి దేవుడిచ్చిన పేరెంట్స్కి మనం ఎదురు మాట్లాడచ్చా?
ఏసైకి నచ్చుతుందా మనం అట్లా పేరెంట్స్కి ఎదురు మాట్లాడినప్పుడు? అది ఎవరి లక్షణమో తెలుసా? సాతాను యొక్క లక్షణం అట్లా ఎదురు మాట్లాడడం. అట్లా ఎదురు మాట్లాడినప్పుడల్లా మీరు సాతాన్ని గెలిపిస్తున్నారు. అలా కాకుండా మమ్మీ డాడీ ఎవరి మంచి కోసం చెప్తారు, ఏది చెప్పినా మన మంచి కోసమే కదా, మీ మంచి కోసమే కదా చెప్పేది. టీవీ ఎక్కువ చూడకండి పిల్లలు అని అంటారు. ఎందుకు? కళ్ళు పాడవుతాయి, సైట్ వస్తుందని. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏ మమ్మీ నీకేం తెలుసు, మాకు బోర్ కొడుతుంది, మేము చూస్తాం అని చెప్పి మీ మమ్మీ డాడీకి మరవడతారు, ఎదురు చెప్తారు. అది తినద్దు నాన్న, అక్కడ ఆడద్దు నాన్న, వాళ్ళతో ఆడద్దు నాన్న అని చెప్పినప్పుడు ఏమంటారు? నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలుసు డాడీ అని వాళ్ళకి ఎదురు చెప్తారు. అట్లా చేయొచ్చా? అట్లా చేయకూడదు కదా. ఇస్సాకు చాలా ప్రమాదం, ఆయన ప్రాణాలే పోయేది అక్కడ కదా. అయినా కానీ ఎదురు చెప్పలే. ఆయనకున్న బలాన్ని కానీ ఆయనకున్న జ్ఞానాన్ని కానీ దేన్ని అక్కడ ఉపయోగించలేదు. కానీ దేవుడు నాకు తండ్రిని ఇచ్చాడు, డాడీని ఇచ్చాడు కాబట్టి మా డాడీ అలా చెప్తే నేను అలా వింటాను. ఎందుకంటే మా డాడీని దేవుడే ఇచ్చారు కదా. సో నేను దేవుడు చెప్పినట్టు వినాలి, అంటే మా డాడీ చెప్పినట్టు వినాలి కదా అని ఇస్సాకు వాళ్ళ డాడీకి చాలా చక్కగా విధేయత చూపించాడు. పిల్లలు, మరి ఇస్సాకు లాగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఏం చూపించాలి? విధేయత చూపించాలి. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినాలి. ఏం చేయాలి? వినాలి. మా మమ్మీ నా మంచి కోసమే చెప్తుంది, మా డాడీ నా మంచి కోసమే చెప్తున్నారు. పాస్టర్కు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ పిల్లలు మంచి కోసమే చెప్తారు, కానీ వాళ్ళు చెడిపోవాలని చెప్పరు కదా పిల్లలు. కాబట్టి గమనించి ఏం చేయాలి? అరే నేను మంచిగా ఉండాలి, వాళ్ళకి ఎదురు మాట్లాడద్దు అని. మీరు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? అరే పిల్లలు అస్సలు ఎదురు చెప్పట్లేదు, చాలా చక్కగా ఉన్నారని మీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తారు తెలుసా. ఆ యొక్క ఇస్సాకు అట్లా తండ్రికి విధేయత చూపించినప్పుడు దేవుడు ఇస్సాకుని ఎంతగా దీవించాడో తెలుసా. మనం దేవుని కోసం చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకుంటాం? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకుంటాం కదా. చూడండి, దేవుని గుర్తించే పేర్లలో కూడా ఒక పేరుగా ఇస్సాకుని మనం చెప్పుకుంటున్నాం. మనల్ని చూసినప్పుడు మీరు తల్లిదండ్రులకి లోబడే విధానం చూసినప్పుడు వాళ్ళు దేవుని పిల్లలు, అందుకే వాళ్ళ తల్లిదండ్రులకి లోబడుతున్నారని చూసిన వాళ్ళందరూ కూడా చెప్పుకోవాలి. అంతేగాని మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు మంచిగా సండే స్కూల్ వింటారు, చక్కగా పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, కానీ అస్సలుగా పేరెంట్స్ మాట వినరు అని అనిపించుకోవద్దు పిల్లలు తెలుసా. అది చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ కదా. కాబట్టి ఈ రోజు నుంచి అస్సలుకే పేరెంట్స్కి ఎదురు చెప్పద్దు. పేరెంట్స్ ఏది చెప్తే అది వినడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? మరి ఇస్సాకు గురించి స్టోరీ నచ్చిందా మీకు? ఈ వారం అంతా కూడా మీరందరూ కూడా ట్రై చేయండి. మమ్మీ డాడీకి ఎదురు సమాధానం చెప్పుకోవడం. ఒక్కొక్కసారి మర్చిపోయి చెప్పినా కానీ అయ్యో సారీ మమ్మీ అట్లా మాట్లాడకూడదు, అలా మాట్లాడేస్తాను, అయ్యో సారీ డాడీ అట్లా మాట్లాడకూడదు కానీ మాట్లాడేస్తాను సారీ అని చెప్పి పేరెంట్స్ని సారీ చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఆ మిస్టేక్ చేయకుండా చూసుకోవాలి. సరేనా? మరి మనం ఇట్లా చేయాలంటే మనకి ఎవరి హెల్ప్ కావాలి? ఎస్ఐని హెల్ప్ అడుగుదాం. ఎస్ఐ మేము ఇస్సాకులాగా మా తల్లిదండ్రులకి లోబడడానికి మాకు సహాయం చేయండి ఎస్ఐ అని చెప్పి మనం దేవుని సహాయాన్ని అడుగుదామా పిల్లలు? ఓకే, మరి మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, ఎస్ఐ హెల్ప్ తీసేసుకుందాం. ఓకేనా? ప్రార్థన. ఎస్ఐ మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ఇస్సాకుని గురించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును ప్రభా, ఇస్సాకు అయితే ప్రభా మరి మంచి వయసులో ఉన్నప్పటికీ అయ్యా తండ్రి తల్లిదండ్రులకి విధేయత చూపిన వాడుగా ప్రభా ఉండి ఉంటున్నాడు. నీ చిత్తానికి విధేయత చూపించిన వాడుగా ఇస్సాకు ఉంటున్నాడు ప్రభా. ఈనాడు మా పిల్లలందరూ కూడా ప్రభా అయ్యా మీకు విధేయులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా తల్లిదండ్రులకి విధేయత చూపించడానికి మీరే సహాయం చేయండి. అటు రీతి మనసును వారికి దయచేయండి ప్రభా. ఏది ఉత్తమమో ప్రభా అది వారు ఆలోచించడానికి చిన్నతనం నుండి వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మీ జ్ఞానంలో మా చిన్న బిడ్డలందరూ కూడా ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. మీరు వచ్చినప్పుడు బలానమ్మకమైన మంచి పిల్లలు అని అనిపించుకోవడానికి మా పిల్లలందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని
ఇస్సాకు వలె ప్రభా మా ప్రియ పిల్లలందరూ కూడా ఉండడానికి మీరే కృప చూపించమని మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఇంతవరకు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఓకే, మరి లాస్ట్ వీక్ మనం క్విజ్ పెట్టుకున్నాం కదా, బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, పెద్ద పుస్తకం ఏది, చిన్న పుస్తకం ఏది, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనే దాని గురించి మనం లాస్ట్ వీక్ క్విజ్ కండక్ట్ చేసుకున్నాం. చాలామంది ఆన్సర్ చేశారు, చాలామంది చేయలేకపోయారు. దయచేసి ఆన్సర్ చేయండి క్విజ్లో. అయితే ఈరోజు అబ్రహాం గురించి కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? అబ్రహాం గురించి. అబ్రహాము ఊరు పేరు, దేశం పేరు ఏంటి? అబ్రహాము దేశం పేరు, ఊరు పేరు ఏమిటి? నోట్ చేసుకున్నారా? వెరీ గుడ్. అబ్రహాము తండ్రి పేరు ఏమిటి? అబ్రహాము తండ్రి పేరు ఏమిటి? థర్డ్ క్వశ్చన్, అబ్రహాము భార్య పేరు ఏమిటి? అబ్రహాము భార్య పేరు ఏమిటి? వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్, అబ్రహాము కుమారుని పేరు ఏమిటి? అబ్రహాము కుమారుని పేరు ఏమిటి? లాస్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్, ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏమిటి? ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏమిటి? నోట్ చేసుకున్నారా? మీరు లాస్ట్ వీక్ స్టోరీ, ఈ వీక్ స్టోరీ చాలా శ్రద్ధగా విన్నట్లయితే ఈ 5 క్వశ్చన్స్కి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. చాలా చక్కగా శ్రద్ధగా స్టోరీ వినండి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకేనా? కామెంట్లో మీరు టైప్ చేసి ఈ ఆన్సర్స్ పెట్టండి. ఓకేనా? చాలామంది పెట్టట్లేదు, పెట్టండి. మీరు ఈ లాక్డౌన్లో ఫ్రీగానే ఉంటున్నారు కదా, కొంచెం చదివి, బైబిల్ చదివి, ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని, స్టోరీని శ్రద్ధగా విని ఆన్సర్ చేయండి. ఓకేనా? మరి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా దేవుని తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీకు నచ్చితే, సండే స్కూల్ నచ్చి బాగుంది అనిపిస్తే వాళ్ళు కూడా మంచిగా స్టోరీ విని వాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క సండే స్కూల్ ఈ యొక్క వీడియోని వాళ్ళు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలా చక్కగా ఈ వారం మనం సండే స్కూల్ని చాలా చక్కగా దేవుని మహిమార్థమై జరుపుకున్నాం కదా. మరి దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే వచ్చే వారం మరలా మనం అందరం కూడా ఇటు రీతిగా సండే స్కూల్ని కండక్ట్ చేసుకుందాం. సరైన పిల్లలు? అంతవరకు చక్కగా ప్రార్థనలో ఉండండి, చక్కగా బైబిల్ని చదువుకోండి, పేరెంట్స్కి లోబడి ఉండండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరొకసారి వందనాలు. బాయ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. బాయ్.